మనం టీవీ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యం అండి. ఈ వీడియోలో జీర్ణ సంబంధ వ్యాధులు అంటే మనకు చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే కడుపులో మంట, ఆరాటము, తిన్న ఆహారం అరుగుదల కాకపోవడము, ఈ విధంగా మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు. కొంతమంది కడుపులో నులి పురుగులు ఉంటాయి. ఇట్లా మనకు డైజెషన్ పరంగా ఏదైనా కానీ కొంతమందికి వాతం ఎక్కువైపోతుంటుంది. ఇట్లా వాతము, ఈ విధంగా ఏదైనా కానీ మనకు జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నాయన్నప్పుడు మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో మనకు కొన్ని రకాల మొక్కల గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఆ యొక్క మూలికలు ఏ విధంగా ఉంటాయి, ఆ వైద్యం ఎట్లా తయారు చేసుకోవాలి, అది ఏ మోతాదులో తీసుకోవాలి, దాని ఉపయోగాలు అన్నీ క్లియర్గా మీకు తెలియజేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు నీట్గా చూడండి. ఈ యొక్క వైద్యానికి మనకు ఉపయోగించుకునేటటువంటి మూలికలు ఏమిటంటే చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది. వాము ఇంట్లో మనము తెచ్చుకొని వాడుతుంటారు. పిల్లలకి కడుపు నొప్పి వచ్చినా ఏదైనా వామ్ వాటర్ లాగా చేసుకొని కనుక ఇది వామ్ లాగా మనము కషాయం తీసుకొని తాగుతుంటారు. ఇట్లా వాము ఇది మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. వాము తెచ్చుకోవాలి. ఈ వామును ఏం చేయాలంటే మనము పొడి చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా సొంటి మనకు ఆయుర్వేదిక్ షాప్లో కానీ అంగట్లలో దొరుకుతుంది కదా సొంటి. ఈ సొంటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. మరొకటి ఏమంటే వజ. ఈ వజ కొమ్ములు మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఈ వజ కొమ్ములు మనం తెచ్చుకొని నీట్గా కొద్దిగా దూరగా పెన్నం మీద వేయించాలి. పెన్నం మీద వేయించి, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా దూరగా పెన్నం మీద వేయించిన తర్వాత హీట్ అయినాయంటే చాలు. మనకు కొద్దిగా పెన్నం మీద హీట్ అయినాయంటే చల్లార్చుకొని దాన్ని పొడిలాగా చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఈ విధంగా మనము వాము, సొంటి, వజ మూడు కలిపి మనము ఇండివిజువల్గా అంటే విడివిడిగా పొడి చేసి పెట్టుకోవాలి. మనకు ఈ యొక్క ఔషధం 3 ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం తీసుకొని అన్నీ కలపాలి. కలిపితే ఫైనల్గా ఈ విధంగా మనకు పౌడర్ తయారవుతుంది అనమాట. ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ని మనము ఏం చేయాలంటే రెగ్యులర్గా పొద్దున పూట ఉదయాన్నే వీలైతే ఉదయం బ్రష్ చేసిన వెంటనే, ముఖం కడిగిన వెంటనే ఒక 1/2 స్పూను, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూను, చిన్న స్పూన్ అయితే ఒక 1/2 స్పూను తీసుకొని మామూలు నీళ్ళు కానీ అంటే గోరువెచ్చని నీళ్ళలో తీసుకోండి. మనకు ఒక కప్ అంతా, చిన్న టీ తాగే గ్లాస్ అయితే ఒక గ్లాస్ పైన నీళ్ళలో ఒక 1/2 స్పూన్ అంత పొడి కలుపుకొని పొద్దునే తాగేసేయాలి. తాగేసి ఒక అరగంట వరకు బ్రేక్ ఇవ్వాలి. అంటే ఏం తినకూడదు. టిఫిన్ కానీ, టీలు కానీ, వేరే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏదైనా తింటున్నా కూడా అన్నీ స్టాప్ చేయండి. ముందు ఇది తాగేసేయండి. ఎందుకంటే మన కడుపులో ఏం లేకుండా ఉన్నప్పుడే పరగడుపున ఏదైనా కానీ మందు తొందరగా బాడీలో ఆ యొక్క బ్లడ్లో కలిసిపోవడం కానీ శరీరంలో నరానికి పట్టుకొని బాడీలో అంతా ఆ యొక్క దాని పని అది చేసుకుంటూ ఉంటుంది మెడిసిన్. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. దాంట్లో మళ్ళీ ఈ మందు తాగి వెంటనే మళ్ళీ టిఫిన్ తినడము, మళ్ళీ వేరేటివి ఏవో తాగడం అవి చేసే ఏంటంటే మందు రిజల్ట్ అనేది అంత తొందరగా ఉండదు. కాబట్టి ఉదయాన్నే తీసుకోండి. లేదు ఉదయం కుదరకపోతే సాయంకాలమైనా భోజనానికి ముందు మనం తీసుకున్నట్టయితే మనం తిన్న ఆహారం అనేది బాగా అరుగుదల అవుతుంది. తిన్న ఆహారము బాగా అరుగుదల కావాలంటే ముందు మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి. కడుపులో పేగులలో ఉన్నటువంటి ఆ మలినం అంతా ఫ్రీగా మోషన్ రూపంలో అంతా క్లీన్ అయిపోవాలి ఎప్పుడు. కాబట్టి ఈ పేగులలో ఏదైనా కొంతమందికి వాతం ఎక్కువైపోయి వాతం ముడక క్లియర్గా పోవడానికి ఈ యొక్క ఔషధం అనేది చక్కగా పనిచేస్తుంది. ఇది మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే పేగులన్నీ బాగా శుభ్రం అయిపోయి కడుపులో వాతం అంతా క్లియర్ అయిపోయి మనకు టైం టు టైము బాగా ఆకలి అవుతుంది, డైజెషన్ అవుతుంది, కడుపులో నొప్పి ఉండదు. మనం ఎంత తిన్నా కూడా అరిగించుకోగలుగుతాం. చిన్న వయసు వాళ్ళైతే కొద్దిగా మోతాదు తీసుకోండి, పెద్ద వయసు వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇట్లా మీరు రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకొని నీట్గా వాడుకున్నట్టయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. దీన్ని తయారు చేసుకునే విధానం అది ఎట్లా కలుపుకొని ఎట్లా తాగాలో చూపిస్తాను చూడండి.
ఇప్పుడు మీరు చూసినట్టయితే అది ఎట్లా కలుపుకోవాలి, ఏ విధంగా తాగాలని చూపిస్తున్నాను చూడండి. ఒక పావు స్పూను అంత తయారు చేసుకున్న పొడి ఉంటుంది కదా, ఒక పావు స్పూన్ మోతాదు మనం ఇట్లా నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ ఇట్లా కలిపేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు అంటే మనకు లైట్గా హీట్ అయి ఉంటే చాలు. అట్లా నీళ్ళలో అంతా నీట్గా ఇట్లా కలిపేసుకొని దీన్ని పొద్దున్నే మనం ఎంటీ స్టమక్తో కానీ లేదంటే నైటు భోజనానికి ముందు కానీ తాగినట్టయితే మనకు బాగా అరుగుదల అవుతుంది, తిన్న ఆహారం బాగా డైజెషన్ అవుతుంది, వాతం తగ్గుతుంది. ఇంకోటి ఏమంటే మనకు కడుపులో నొప్పి కానీ ఏదైనా కానీ కూడా తగ్గుతుంది. ఎంతైనా కానీ మనం తినగలుగుతాం. కొంతమందికి ఆకలి అవ్వటం లేదండి, నిద్ర రావటం లేదంటే మనకు మెయిన్ డైజెషన్ బాగుంటేనే కదా అన్నీ బాగుండేది. కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో చెప్పిన విధంగా తయారు చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోలేకపోయినా కూడా ఆ పౌడర్ కూడా మీకు తయారు చేసి పంపించగలుగుతాను. మీరు ఏదైనా మాట్లాడితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కలవాలని కూడా కలవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు నీట్గా చక్కగా తయారు చేసుకుని ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.